హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారా? నేనైతే చాలా బావున్నాను. మీ అందరికీ శుభ ఆదివారం, శుభోదయం. ఈ ఆదివారం మా ఇంట్లో టిఫిన్ స్పెషల్ వచ్చేసి అట్లు పిండితో మినప్పునుగులు వేస్తున్నాను. అది కూడా కట్టెల పొయ్యి మీద. ఇప్పుడొకసారి పిండి కలిపే ప్రాసెస్ చూద్దాం. తగినంత సాల్ట్ వేశాను. కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి అవి కూడా సన్నగా రౌండ్‌గా కట్ చేసి వేసుకున్నాను. ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకుందాం. నేను దీనిలో తినే సోడాని వేయలేదు. అట్లు పిండి మెత్తగా ఉంది. బావుంది. అది గట్టిగా ఉంది అనుకున్నప్పుడే తప్పదు అనుకున్నప్పుడే తినే సోడాని వాడాలి. ఇప్పుడు పొయ్య వెలిగిద్దాం. ఇదివరకు రోజుల్లో అయితే అమ్మమ్మలు, నానమ్మలు పిడక మీద కొంచెం కిరసనాలు వేసి పొయ్య వెలిగించేవాళ్ళు. ఊరికే అంటుకునేది. ఇప్పుడు కిరసనాలు, పిడకలు మనకు అందుబాటులో లేవు గాబట్టి నేనైతే కొబ్బరాకులు, పేపర్ ముక్క పెట్టి వెలిగిస్తున్నాను. ఎండి పుల్లలు కాబట్టి గనగన మండుతుంది చక్కగా పొయ్య మనకి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకుని తగినంత నూనె పోసుకున్నాను. నూనె వేడయిందా లేదా అని ఒకసారి ఒక పునుగు వేసి తీసి పొయ్యి మీద పెట్టాను. ఫస్ట్ ఏదైనా వేసినప్పుడు పక్కన పెట్టేయాలి. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కళాయిలో నూనెకి సరిపడగా ఒక్కొక్క పునుగు వేసేస్తున్నా. మన ఛానల్‌లో షార్ట్ వీడియోస్‌లో కట్టెల పొయ్యి మీద వీడియోస్ పెట్టాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే చూడండి ఒకసారి. అప్పుడైతే ఓన్లీ ఇటుక రాళ్ళ మీదే వంట చేసి పెట్టానండి. ఇప్పుడైతే నేను కొత్తగా బంకమట్టి అదే రాగిడి అంటారు కదా! రాగిడి అండ్ కొంచెం పేడ కలిపి పొయ్యి అనేది అలికానండి. పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు ఈ కట్టెల పొయ్యి ఇలాగే అలికేవాళ్ళనమాట. అట్లా నాకు మా నానమ్మ చేసే పనులన్నీ గుర్తొచ్చాయి నాకు. ఉత్తి ఇటిక రాళ్ళ పొయ్యి కంటే పొయ్యి అలికిన తర్వాత ఎంత అందంగా ఉందో చూసారా? అసలు నాకు పొయ్యి అలకటం అనేది నా పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారనమాట. పెళ్ళికి క్రితం కట్టెల పొయ్యి మీద వంట చేసేదాన్ని, పొలం పనులకెళ్ళేదాన్ని. అన్ని పనులు నేర్చుకోమని మా నానమ్మ, మా అమ్మ వాళ్ళు చెప్పారండి. నేర్చుకున్నాను. ఇంటి పనులన్నీ వచ్చనమాట నాకు. కాకపోతే నా మొహానికి చదువొక్కటే అబ్బలేదండి. అప్పుడు చదువుకోమని ఇంట్లో వాళ్ళందరూ స్కూలుకి పంపిస్తే నేను చదువుకోకుండా ఎగ్గొట్టుకొచ్చేసి ఇంటి దగ్గర ఆడుకునేదాన్ననమాట. ఇప్పుడు తెలుస్తుంది చదువు విలువంటే ఏంటో. ఇప్పుడు చదువుకోలేదని బాధపడతాక అప్పుడు లేనిది ఇప్పుడేమొస్తదండి ఇంకా. పోనీ చదువన్నా చదువుకోలేదు మిషనన్నా నేర్చుకొని ఇంట్లో అందరూ ఫోర్స్ చేసి పంపించేవాళ్ళు. మిషన్ నేర్చుకుందామని ఎళ్తే అక్కడికి మిషన్ వర్క్ దగ్గర అది కూడా బుర్రకెక్కేది కాదనమాట నాకు. తలనొప్పొచ్చేసేది. ఇక టిఫిన్ ఐటెమ్ కంప్లీట్ అయిపోయిందండి. టిఫిన్‌లోకైతే పల్లి కొబ్బరి చట్నీ అండ్ టమాటా చట్నీ కాంబినేషన్ 2 చేశాననమాట. టి మినప్పునుగుల్లోకి. ముందుగా అయితే మా వారికి టిఫిన్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మా వారు పనికెళ్ళాలి పొద్దున్నే. నాకు ఒంట్లో బాగోపోయినా కొంచెం ఓపిక తెచ్చుకొని పొద్దున్నే లేసి టిఫిన్ అనేది ఏసాననమాట. తర్వాత వంట చేసుకోవచ్చులని. వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.